ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ కాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి ఆయన కృపలో దాచి భద్రపరిచారు. ఈ 10వ మాసంలో ప్రభు ఈ విధంగా అనుదినము ఆయన యొక్క కృప చేత మనల్ని నింపి బలపరిచి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం చక్కటి మాటను జ్ఞాపం చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ఒకవేళ మీరు తమ్లైన్ చూసుండొచ్చు. జీవ మరణములు నాలుక వశం. లైఫ్ అండ్ డెత్ ఈజ్ ఇన్ యువర్ టంగ్ అన్కంట్రోల్డ్. ఈ నాలుక వశములో, నాలుక స్వాధీనంలో జీవ మరణాలు 2 ఉన్నాయి అనేది దేవుని యొక్క లేఖనంలో నుండి మనం సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభుని నమ్ముకున్నాము, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాము, యేసు ప్రభు యొక్క మార్గాల్లో నడుస్తున్నాం అని మనం చెప్పుకుంటూ వెళ్తుంటాం. కానీ మన జీవితంలో ఆ విధమైన మాటలు చెప్పుకొని జీవించేదానికంటే కూడా ఎక్కువగా దాని విషయంలో అలాగే మనం ఆధారపడి వెళ్ళేదానికంటే కూడా మనం గుర్తించాల్సిన మరో మాట ఏంటంటే, మన జీవితం నిజంగా జీవమునకు వెళ్ళే మార్గంలో ఉందా లేదా అనేది మన నాలుక డిసైడ్ చేస్తుంది. ప్రతిదినము మన నోటి నాలుక మాట ద్వారానే అది డిసైడ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యాత్రలో మనం గమనిస్తున్నాం, ఇజ్రాయెల్ యొక్క యాత్రలో 6 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. జస్ట్ నడవగలిగిన పురుషుల సంఖ్య మాత్రమే 6 లక్షలు. 6 లక్షల జనాభా బయలుదేరినటువంటి ఆ సమయంలో కనానికి ఎంతమంది చేరారు అనంటే, ఎవరైతే తమ యొక్క నాలుకతో జీవము నిమిత్తమై మాట్లాడి ఆ విధంగా నడిపించబడ్డారో వారు మాత్రమే ఆ కనానులో ప్రవేశించారు. తమ నాలుకను జీవం పొందేటట్లుగానే వారు ఉచ్చరిస్తూ వచ్చారు. అందుకే వారు కనానులోకి వెళ్ళారు. ఇప్పటికి మీకు తెలిసి ఉంటుంది, కనానులో చేరినటువంటి వారిలో ఇద్దరు వారు కాలేబు, యెహోషువ. సో వీళ్ళు ఎందుకు కనానులో చేరారు అనంటే, వారి నాలుక వారిని కనానులోకి చేర్చింది. మిగతా వాళ్ళు ఎందుకు చేరలేకపోయారంటే, వారి యొక్క నాలుక వారిని కనానులోకి వెళ్ళనివ్వకుండా చేసి. ఆలోచించి చూడండి, నాలుకకు ఉన్న శక్తి, నాలుకకు ఉన్నటువంటి ఆ యొక్క పవర్ ఏంటో బైబిల్ తేటగా చెప్తుంది. ఈరోజున నీవు నీ యొక్క జీవితాన్ని ప్రారంభించుచున్నటువంటి నీవు నీ నాలుకతో ఏం మాట్లాడుతున్నావు? నాలుక ద్వారా జీవమును కోసమై మాట్లాడుతున్నావా? మరణం కోసం మాట్లాడుతున్నావా? జీవం నీ చేతి నాలుక వశంలో ఉంది, మరణం వచ్చేది కూడా నాలుక వశంలో ఉంది. మరణానికి ఎవరు వెళ్ళిపోతారంటే, ఈ నోటి మాట. ప్రారంభంలో మనం చూస్తున్నాం, అవ్వ ఆదాములు దేవుడు అడిగాడు, మీరు ఎక్కడ ఉన్నారు అని అన్నప్పుడు, మేము చెట్ల చోట దాక్కున్నాం నీ స్వరం విన్నప్పుడు. దేవుడు అన్నాడు మళ్ళా, నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా ఆదాము అని అంటే, ఆదాము నేను తిన్నాను అని చెప్పలేదు. నేను తినవలసి వచ్చిన సమయం వచ్చింది అందుకే తినేశాను అని చెప్పను లేదు. దేవునికే చెప్పాడు. ఏమనంటే, నువ్వు నాకు తోడుగా ఉండడానికి ఇచ్చావే ఆ స్త్రీ ఇస్తే కొన్ని పండ్లు నేను తిన్నాను. ఆమెను అడిగాడు, అమ్మ నువ్వు పండు తిన్నావా అనేసి. ఆమె కూడా, అవునయ్య గారు నేను తినేశాను, నన్ను క్షమించండి అని ఆవిడ అనలేదు. ఆమె నాలుకతో ఏం మాట్లాడింది? నెపములు వేరే వాళ్ళ మీద త్రోసివేయటం. ఇద్దరి జీవితంలో ఆదాము అవ్వ మీద, అవ్వ సర్పం మీద వారు తోసివేశారు. ఆలోచించండి. నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు ఏమనంటే, దేవుడు అందుకే పాము యొక్క నాలుకను కోసేసాడు మధ్యలోకి. అందుకని రెండు నాలుకలు కనబడుతుంటాయి. పాము నాలుకలు 2 నాలుకలాగా బయటకు వస్తుంటాయి. దేవుని బిడ్డలారా, ఆలోచించి చూడండి. నాలుకకు ఉన్నటువంటి పవర్, నాలుకకు ఉన్న శక్తి, అది జీవంలోకా అది మరణంలోకా? మనం మాట్లాడే ప్రతి మాటతో ఈ రోజున మనం జాగ్రత్త పడాలి. అబద్ధం చెప్పినా, నెపములు ఇతరుల మీద మోపినా
తప్పిదాన్ని మనం స్వీకరించకుండా, తప్పిదం మనం చేశాను ఒప్పుకోకుండా మనం ఇతరుల మీద మోపినా, లేకుంటే అబద్ధాలు చెప్పినా, దేవుని వాక్యం చెప్తుంది సాతాను గురించి వాడు అబద్ధమునకు జనకుడు అని యేసయ్య చెప్పాడు యోహాను సువార్తలో. వాడు అబద్ధమునకు జనకుడు, అపవాది, ఘటసర్పము, ఇలా వాడికి అనేక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో వాడికి ఇవ్వబడిన ఈ పేరు కూడా అబద్ధమునకు జనకుడు అని. అబద్ధం వాడిలో నుంచే ప్రారంభమైంది. జనకుడు అంటే తండ్రి కదా, అబద్ధమునకు తండ్రి. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు, సేవకులు కానీ, విశ్వాసులు కానీ, పాస్టమ్మలు కానీ, స్త్రీలు కానీ, సంఘ పెద్దలు కానీ, సంఘ పెద్దల భార్యలు కానీ, ఏ యొక్క సంఘంలోకి వచ్చే ఏ వ్యక్తి అయినా సరే, చిన్నలు కానీ, పెద్దలు కానీ, యవనస్తులు కానీ, అబద్ధమును ప్రేమించువారై ఉన్నారా? అబద్ధము చెప్తున్నారా మీ నాలుకతో? అబద్ధము మాట్లాడుతున్నప్పుడు నిశ్చయముగా అబద్ధమునుకున్నటువంటి బలము మరణమే. అబద్ధం చెప్పి ఇతరుల మీద కంప్లైంట్లు, అంటే పాపాన్ని తను ఒప్పుకోకుండా ఇతరుల మీద తోసేసిన ఆ కారణాన్ని బట్టే ఆ యొక్క అవ్వాదములు ఏదేని నుంచి వెళ్ళగొట్టబడ్డారు. దేవునికి తెలియదా అవ్వాదములు పండు తినేశారని? కానీ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి అడుగుతున్నాడు, ఏంటి యథార్థత వస్తుందా వీళ్ళల్లో, రాదా అని. అవునయ్యా, తప్పైపోయిందయ్యా, నువ్వు చెప్పిన మాటకు మేము లోబడక మేము పండు తినేసాం అని రియలైజేషన్, వాళ్ళు తమ జీవితంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటారా లేదా అన్నట్లుగానే దేవుడు అడిగాడు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క సన్నిధిలో క్రొత్త నిబంధనలో ఉన్న మనం ప్రభు రాకడికి సమీపంగా ఉన్నాం. అబద్ధమును ప్రేమించుచున్న వారమై ఉంటే మన జీవితం నిశ్చయముగా మరణానికి తీసుకెళ్తుంది. రెండవదిగా, ఈ యాత్రలో ఉన్న వారి పరిస్థితిని మనం గమనించినప్పుడు, యాత్రలో ఉన్నటువంటి ఆ ప్రజలకి, ఆ కాలేబు యెహోషువలకు ఉన్నటువంటి మాట ఏంటంటే, వారు దేవుని కనపరిచారు. దేవుడు మన యందు ఆనందిస్తే నిత్యముగా దేవుడు మనల్ని ఆ మంచి దేశంలోకి తీసుకొని ప్రవేశింపచేస్తాడు అన్న ఒప్పుకోలు వాళ్ళ దగ్గర మనం చేస్తాం. ఆ విధమైన ఒప్పుకోలుతో మనము దేవుని యొక్క సన్నిధిలో మనం విశ్వాసపు ఒప్పుకోలు ప్రతిదినం దేవుని సన్నిధిలో మనం మన జీవితాల్లో హృదయపూర్వకంగా వాగ్దానాన్ని స్తుతిస్తూ, వాగ్దానం చెప్తూ మనం ఆయన్ని స్తుతించి గణపరిచిన వ్యక్తులమైతే నిజంగా ఆయన మాటల్లో ఉన్న శక్తి, వాక్యములో ఉన్న శక్తి మనకు జీవమును అనుగ్రహిస్తుంది. అది ఎందు వాక్యము ఉండేను, వాక్యము దేవుని ఎదురుండెను, వాక్యము దేవుడై ఉండేను కదా. సో ఆయనే చెప్తున్నాడు, ఆయన మాట శక్తి వంటిది, అగ్ని వంటిది, బండను బద్దలు చేయు శృతి వంటిది. నా మాటలో జీవము ఉంది, ఆయనలో వెలుగుండే, నా వెలుగు మనుషులకు జీవమునిచ్చానని మనం గమనిస్తాం. సో వాక్యమే మనం ఉచ్చరించినప్పుడు, వాక్యమందు మనము ప్రీతి కలిగిన వారమై, వాక్యమును మనం దేవుని యొక్క పేరట దేవుని సన్నిధిలో మనం స్తుతిస్తూ వాగ్దానాల్ని చేపట్టుకొని మనం గనపరుస్తూ ఉన్న వ్యక్తులమైతే నిశ్చయముగా మన యొక్క నోటి మాటలు, మన యొక్క వాక్కులు మనకు జీవమును అనుగ్రహించేటట్లుగా చేస్తాయి. దేవుని బిడ్డలుగా మనం జీవమును కోరుకునే వ్యక్తులుగానే ఉండాలి, మరణాన్ని కోరుకునే వ్యక్తులుగా ఉండకూడదు. మనం మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి నడిపించబడుతున్నాం, యేసుక్రీస్తు యొక్క రక్తమాంసాలు పాలు పొందుతున్నాం, సంఘ క్రమంలో దైవ సేవకుల యొక్క సహవాసంలో నడిపించబడుతున్నాం. మనము అబద్ధమును ప్రేమించిన వాళ్ళమైతే, మనం ఇన్ని చేసి కూడా అబద్ధమును ప్రేమిస్తుంటే నరకం మనకు తప్పదన్న విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలాన్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం అబద్ధమును ప్రేమించే వ్యక్తులుగా ఉండకూడదు. ఇజ్రాయిలు ఈ యాత్రలో ఉన్నప్పుడే వారు అన్నారు, నోరు తెరిచి ఏమనంటే, యెహోవా చేత మేమేళ ఈ అరణ్యంలో మాకు ముందు ఉన్న వాళ్ళు చనిపోయినట్లుగా మేము చనిపోలేదు అని వాళ్ళు అన్నారు. అందుకు దేవుడు ఏమన్నాడంటే, నిశ్చయముగా వారు చెప్పినట్లుగానే వారు ఈ అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోతారు. కాలేబు యెహోషువలు ఎప్పుడూ చెప్పలేదన్నమాట, మేము చస్తాము, మేము చచ్చిపోవాలనుకుంటున్నాం అని వాళ్ళు అనలేదు. అందుకే వారి నోటి మాటలు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగు చేసిన మాటలు, వారు కనానులో ప్రవేశించడానికి కారణమైన మాటలు.
దేవుని బిడ్డలుగా ఈరోజు నా విధమైన స్థిరత మనకు అవసరం. నా నోరు తెరిచి నేను మంచిగానే నన్ను ఉపయోగిస్తాను, నేను పలుకుతాను. నా నోరు తెరిచి నేను ఆధ్యాత్మికంగా నిరీక్షణకు ఆధారమైన మాటలే నేను పలుకుతాను. దావీదు ఈ మాట అన్నాడు 118వ కీర్తనలో, నేను చావును సజీవుణ్ణై యెహోవా కార్యాలు నేను వివరిస్తాను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన మరణానికి అప్పగించలేదు. నేను చావును ఎంతో ఒప్పుకోలు. చూడండి, నేను చావును. అక్షర సంబంధంగా దావీదు ఎన్నడో చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, ఆయన సమాధి కూడా ఉంది అని మనం బైబిల్లో కూడా రాయబడిన మాటను చూస్తున్నాం. కానీ దావీదు నేటికి దావీదు దేవుని సన్నిధిలో జీవించుచూ ఉన్నవాడు. అందుకని దేవుడు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళిని ఆయన రాయించుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని కూడా వ్రాయబడింది. అబ్రహాం చనిపోలేదా? ఇస్సాకు చనిపోలేదా? యాకోబు చనిపోలేదా? కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడు. అంటే యాకోబు అయినా, ఇస్సాకైనా, అబ్రహాం అయినా సజీవులే కదా అనేది యేసయ్య చెప్పినటువంటి మాట. మోషే దేవుడు అని వ్రాయబడింది, ఏలియా యొక్క దేవుడు అని వ్రాయబడింది. హల్లెలూయా. నయోమితో కూడా రూత్ అంటది, నీ దేవుడే నా దేవుడు, నయోమి దేవుడు అని కూడా మనం చెప్పవచ్చు. ఇలాగా పరిశుద్ధుల యొక్క లేఖనాల్లో షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు అని రాజు దర్యావేషు దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించి చూడండి, మన దేవుడు జీవముగలిగిన దేవుడు అని మన నోటితో మనం ఒప్పుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి మనం ఆ విధంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు స్తుతిస్తూ గణపరచాలి. నేను నోరు తెరిచి సరైన రీతిలో నేను ఒప్పుకోలు చేస్తాను. నా నోటి మాటల్లో కల్మషం రానియకుండా, నోటి మాటల్లో నీరసపు మాటలు రానియకుండా, నోటి మాటల్లో నా నాలుక ద్వారా నేను పాపం చేయకుండా, మరణాన్ని కొని తెచ్చుకునేటట్లుగా నా నాలుకను ఉపయోగించకుండా జీవము కొరకే నేను పట్టుదల కలిగి జీవిస్తాను అని ఈ నోటితో మనం ఒప్పుకోలు చేయాలి. అలాగే ఈ నోటితో క్షమాపణ కూడా మనకు అవసరం. క్షమించు అండి ప్రభువా, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడిగే ముందుగా నువ్వు పాపం చేసినటువంటి తొలి దినాల్లో దేవా నన్ను క్షమించంటే నేను క్షమిస్తాడు. నువ్వు ఆయన చేత క్షమించబడి పవిత్రపరచబడి ఆయన సన్నిధిలో నడిపించబడుతున్న నీవు ఆ తర్వాత నీవు ఎవరితోనైనా సమాధానం లేని పరిస్థితిలోకి వస్తే ముందు వారితో సమాధాన పడాలి, వారి దగ్గర క్షమాపణ పొందుకోవాలి. నువ్వు వారిని క్షమిస్తేనే అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు సహోదరి ఒక స్త్రీ ఇంకొక స్త్రీతో గొడవ పడినప్పుడు వారి మధ్యలో సమాధానం అవసరం. ఒక పురుషుడు మరొక పురుషునితో, లేక ఒక స్త్రీ ఒక పురుషునితో గొడవ పడినప్పుడు సమాధానం అవసరం. సమాధానం ఒకరితో ఒకరికి మనకు సమాధానం లేకుండా దేవా నన్ను క్షమించు, నువ్వు పవిత్రపరచానంటే నువ్వు ఇతరులను క్షమించకుండా దేవుని క్షమించమంటే ఆయన క్షమించుడని ఆయన నేర్పిన మాటల్లో మనం చూస్తాం. ఆయన నేర్పిన ప్రార్థనలో మనం గమనిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తున్నాం కదా. ప్రభువా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాడంటే మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం, మా రుణస్థులను మేము క్షమించాము అంటే ముందుగానే చెప్పేస్తున్నాడు, మేము క్షమించాము అలాగే నువ్వు మమ్మల్ని క్షమించు. మేము క్షమించిన ప్రకారం నువ్వు మమ్మల్ని క్షమించు. నువ్వు క్షమించకుండా దేవుణ్ణి నువ్వు క్షమించమని అడగడానికి అర్హత ఉండదు. ఒకవేళ నువ్వు క్షమించమని దేవుణ్ణి అడిగినా ఆయన క్షమించడు. సో క్షమాపణ లేకపోతే ఏమవుతుంది? నరకం తప్ప జీవం ఉండదు కదా. కనుక దేవుని బిడ్డలుగా ఈ రోజున ఈ వచనాల్లో చాలా జాగరూకులమై మాటలు వింటూ జీవ మరణములు నా నాలుక వశం ఉన్నాయి, నేను విశ్వాసపు ఒప్పుకోలు చేస్తాను, నా నోరు తెరిచి విశ్వాసంతో నేను మాట్లాడతాను. నిశ్చయముగా నేను నా యొక్క ప్రభుని నా మట్టుకు నేను కన్నులారా చూస్తాను అని పితరుడైన యోబు నా మట్టుకు నేను నా శరీరంతో నా మట్టుకు నేను నా కన్నులారా నా విమోచకు నేను చూస్తాను అని ఒప్పుకోలు చేశాడు. ఆ విధంగా మనం ఒప్పుకోలు చేయాలి. ఎంత బాధలో ఉన్నా, ఎంత అనారోగ్యంలో ఉన్నా నేను ఒప్పుకోలు చేస్తున్నాను ప్రభువా, నా మట్టుకు నేను కన్నులారా నేను చూస్తాను. హల్లెలూయా. మరి ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? ఒప్పుకోలు చేయగలుగుతున్నావా? విశ్వాసంతో ఒప్పుకోలు చేస్తున్నావా? తప్పకుండా నీ ఒప్పుకోలను బట్టి దేవుడు నీకు జీవమునిస్తాడు.
నీ ఒప్పుకోలను బట్టి నీకు మరణమైనా, నీ ఒప్పుకోలను బట్టి నీకు జీవమైనా కలుగుతుంది అన్న విషయాన్ని మర్చిపోకు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మన విశ్వాసంతో ప్రభువా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను, నీ ఎదుట నన్ను నిలబెట్టండి, పరిశుద్ధతలో నన్ను నిలబెట్టి సంపూర్ణంగా నన్ను నిలబెట్టండి. నేను ఈ భూమి మీద అయ్యా కొంతకాలపు యాత్రికుడిని మాత్రమే, నాకు నిత్య పరలోక రాజ్య స్థానం నాకు అవసరం. దైవజనుడు పౌలు అలాంటి మాటలు మాట్లాడాడు. నేను క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను. వెనుకున్న వాటన్నిటిని మర్చిపోయాను. నేను ఇదివరకే నేను ఇవన్నీ పొందుకున్నానని నేను అనుకోవట్లేదు, కానీ వెనుకున్న వాటిని మరిచి నేను గురి యొద్దకు పరుగెత్తుతున్నాను. హల్లెలూయా. ఆయన ఒప్పుకోలు ఆయన్ని సిగ్గుపడనివ్వలేదు. అందుకే ఆయన అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు నేను తుదముట్టించాను. ఆ విశ్వాసమై ముగింపు వరకు కూడా మన నోట్లో నుంచి రావాలి. ఎస్, నేను నా ప్రభుని చూడడానికి వెళ్ళబోతున్నాను, నా ప్రభుని దర్శించడానికి వెళ్తాను, నా యొక్క యాత్ర ముగించుకున్న తర్వాత నా ప్రభుని నేను చూస్తాను అన్న ధైర్యం, విశ్వాసం మన గుండెల్లో ఉన్నప్పుడు మనం అక్షర సంబంధంగా ఈ లోకాన్ని విడిచిన ఆధ్యాత్మికంగా మరణంలోనికి రాకుండా జీవులోకి మనం దాడుతామని యేసయ్య మనకు తెలియచేస్తాడు. అందుకని మనం ఇంకా మరణానికి కారణమయ్యే మాటలు మనం ఎందుకు మాట్లాడాలి? అబద్ధాలు ఎందుకు చెప్పాలి? మోసాలు ఎందుకు చెప్పాలి? మోసపు మాటలు ఎందుకు పలకాలి? విషపు మాటలు ఎందుకు మనం చిమ్మాలి? కపటంగా ఎందుకు మనం మాట్లాడాలి? ఈ మాటల్లో, ఈ నాలుకలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడగండి, ప్రభువా నాకు సహాయం చేయండి, నాకు విడుదల ఇవ్వండి, ఈ యొక్క నోటి మాటలను జాగ్రత్తగా మాట్లాడేటువంటి కృప నాకు ఇవ్వండి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తప్పుగా ఆయన మనకు కార్యాన్ని చేస్తాడు, కృపనిస్తాడు, శక్తినిస్తాడు. మన నోటి మాటల ద్వారా నిత్య జీవం పొందేటట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తం మేము స్తోత్రం. నిజమే ప్రభువా, మా నోటి మాటల్లో అయ్యా జీవ మరణాలు వశమై ఉన్నాయి, నాలుగు వశంలో ఉన్నాయని మీ లేఖనాల ద్వారా తేటపరిచారు. కనుక మేము మాట్లాడుతున్న ప్రతి మాటను ఆచి తూచి మాట్లాడడానికి కృపనివ్వండి అయ్యా. మేము మాట్లాడినప్పుడు ఆ మాటలు జీవము కలిగిన మాటలుగా, నిత్య జీవమునకు అర్హత పొందేటువంటి మాటలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మాలో ఇదివరకే ఒకవేళ ఏదైనా పొరపాట్లుగా మేము మాట్లాడి మరణానికి మూలమైన మాటలు మా నోట, మా క్రియలలో ఒకవేళ ఉన్నట్లయితే మన్నించండి, విమోచించండి, విడుదల కలుగుచేయండి. ఇది మొదలుకొని ఎల్ల వేళలా మా నోటి మాటలు యథార్థంగా, నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా ఉంటూ అయ్యా మా నోటి మాటల ద్వారా జీవములోనికి మేము ప్రవేశించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క బిడ్డను మీరు ఆస్వాదించండి, ఆరోగ్యంతో నింపండి, దైవికమైన మాటలు మాట్లాడుతూ అందరితో సమాధానం, నెమ్మది కలిగి మీ యొక్క సన్నిధిలో పరిశుద్ధతను కలిగి ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప, జీవమును కోరుకుంటూ మాట్లాడుతున్న వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పెట్టందరికీ వందనాలు. నిత్యముగా ప్రభు ఆ విధంగా మనకు తోడే ఉండి మనం బలపరిచి నడిపిస్తాడు. జీవమును చూడాలి, మన జీవంలో ప్రవేశించాలంటే మన నాలుక వశంలో ఉంది జీవం. దీనిపై మనం సిద్ధపడుతూ ప్రార్థన చేస్తూ ప్రభువులో ఎదుగుదాం. అనేకులకు మీరు మాటలు షేర్ చేయాలని ప్రభుతో కోరుకుంటున్నాను.